నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంపల్సరీ క్లాసెస్‌కి రండి. మీకు మీరే చూసుంటారు కదా! క్లాసెస్‌కొచ్చిన వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఉన్నారో. వినే ఉంటారు కూడా. సో, ఎనీవేస్ మన దగ్గర డైట్ ప్లాన్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్‌లీ బాగా హెల్ప్ అవుతుంది. మీకు కుదరకపోయినా ఏం పర్వాలేదు. క్లాసెస్‌కి రాలేకపోయినా, అఫోర్డ్ చేయలేకపోయినా వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకొని హ్యాపీగా ఉండాలి. హెల్తీగా ఉండాలి అంతే. సో, ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు చూసారో లేదో న్యూస్ పేపర్‌లో మోర్ దెన్ 100,000,000 యాక్టివ్ డయాబెటిస్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. టైప్ 1 వదిలేసేయండి. టైప్ 1 వెరీ రేర్. ఎవరికీ కూడా అసలు ఎందుకొస్తుంది అని తెలీదు. దానికి క్యూర్ కూడా లేదు. బట్ టైప్ 2 డయాబెటీస్ 90-95% ఇప్పుడు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నారో అందరూ. ప్రీ డయాబెటీస్ ఇంకా అసలు అది ఎన్ని మిలియన్స్ ఆఫ్ కేసెసో ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోలేరు. ఇప్పుడు ఇండియా ఈస్ డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు. సో, జెనెటిక్ సైకిల్‌నే మార్చేస్తున్నాం. అంత దారుణం. అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఎంత దారుణం అసలు. ఎంత అన్నెసెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. మీకు తెలియకుండానే మీ ఫ్యూచర్‌లో పుట్టే మీ మనుమరులకి, మనమరాళ్ళకి కూడా మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నట్టే. మనకి ప్రాబ్లమ్స్ బాడీలో ఉంటాయి. సో, యాస్ ఆఫ్ నౌ అన్నీ వదిలేసి మనకిప్పుడు ప్రెజెంట్ కేస్ సినారియో చూసుకుంటే మన సిట్యుయేషన్ ఏ రేంజ్‌లో రైజ్ అవుతుందో చూసుకోవచ్చు. ఎవ్రీ అదర్ విమెన్‌కి పీసీఓడీ, పీసీఓఎస్. ఎవ్రీ అదర్ పర్సన్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేయని మనిషే ఉండట్లే. ఎందుకు? ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్, పీసీఓడీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్ అయ్యుండొచ్చు. లివర్ హెల్త్, ఫ్యాటీ లివర్ అయ్యుండొచ్చు. ఏదైనా సరే. మీరు 3 మంత్స్ టు 6 మంత్స్ గట్టిగా కరెక్ట్‌గా శ్రద్ధ పెట్టి లైఫ్ స్టైల్ మార్చండి. ఎవ్రీథింగ్ మార్చండి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని కరెక్ట్‌గా ప్లేస్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు ఏం చేస్తున్నాం. 3-6 మంత్స్‌లో కంప్లీట్‌లీ ఇర్రివర్సిబుల్. సో, మనం ఇంత టెన్షన్ పడే విషయం కంప్లీట్‌లీ మనం ఆపేసుకొని రిపోర్ట్స్ నార్మల్ చేయొచ్చు అంటే నమ్ముతారా? సో, మీకు అర్థమవుతుందా సిట్యుయేషన్? మన దగ్గరికే హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి. థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్. ఎంత తగ్గించుకోవచ్చు. సో, కొంచెం కాన్సంట్రేషన్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఆసనాస్ చూపిస్తాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, వీటితో పాటు లాస్ట్‌కి ఫుడ్ తిన్నాక ఎలాంటి ఆసనాస్ చేయాలి కూడా చెప్తాను. అవి కొంచెం శ్రద్ధగా వినండి. కంపల్సరీ ఫాలో చేయండి. ఎవ్వరైనా ఫాలో చేయొచ్చు. ఇది ఏజ్‌తో సంబంధం లేదు. రైట్. ఆసనాస్ చూపిస్తాను చూడండి. చాలా స్లోగా లెగ్ ఫార్వర్డ్ తీసుకొని 2 టైప్స్ చూపిస్తాను. రైట్ లెగ్ క్లోజ్ తీసుకొని అర్థమచ్చేంద్రాసన్ హోల్డ్ చేయండి. అవుట్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకొని 30 సెకండ్స్ ఉంచండి ఆసనాలో. 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్. ఇది డైజెషన్‌కి కూడా చాలా మంచిది. అబ్డామినల్ ఆర్గన్స్‌ని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్యాంక్రియాస్‌కి, లివర్‌కి కూడా చాలా మంచిది. అందుకే మనకి డయాబెటీస్ ఉన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. మళ్ళీ స్లోగా ఇప్పుడు రైట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి తీసుకొని మళ్ళీ స్లోగా ఇటు సైడ్ 30-40 సెకండ్స్. 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, బ్యాక్ సైడ్ అగైన్ 2-3 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోగా సెంటర్, మళ్ళీ సేమ్ లెఫ్ట్. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్. ఇప్పుడు చాలా స్లోగా రైట్ లెగ్ సైడ్ తీసుకొని స్లోగా మీకు ఎంత కుదిరితే అంత. ఇప్పుడు మీరు ఇది హోల్డ్ చేస్తున్నారు, బెండ్ అవ్వగలుగుతున్నారు ఓకే. మీకు హోల్డ్ అవ్వకపోయినా మీరు ఫార్వర్డ్ జస్ట్ ఇక్కడనే తీసుకొని ఎల్బోస్ కింది సైడ్ పుష్ చేయండి. మీకు అబ్డామినల్ ఆర్గన్స్ మీద మనకి ప్రెషర్ పడేలా చూసుకోండి. పశ్చిమోత్తనాసన డైనమిక్ మూమెంట్స్ అన్నీ కూడా మీ హార్మోన్స్‌కి చాలా మంచిది. మీ అబ్డామినల్ ఆర్గన్స్‌కి కూడా చాలా చాలా మంచిది. రైట్? స్లోగా 1, 2 మీరు తీసుకోగలిగితే ఇలా తీసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా సెంటర్ తీసుకొని రిలాక్స్. చాలా స్లోగా రైట్ లెగ్ ఓపెన్ చేయండి. సేమ్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ నుంచి హోల్డ్ 30 సెకండ్స్. చాలా స్లోగా మళ్ళీ రైట్ హ్యాండ్ బ్యాక్ లెఫ్ట్. సేమ్ 30 సెకండ్స్. 2-3 డీప్ బ్రెత్స్ తీసుకుంటున్నారు. మీకు చెస్ట్ ఓపెన్ వస్తుందా? మీ ఏ ఆసనాలో అయినా మీరు జస్ట్ కూర్చొని ఓపెన్ క్లోజ్ తీసుకున్నా కూడా మన హార్ట్ హెల్త్‌కి, మన లంగ్స్‌కి చాలా చాలా మంచిది. సో, ఇంకా మీరు ఆసనాలు డీప్ బ్రెత్ ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి మీ లంగ్స్‌కి, హార్ట్‌కి చాలా మంచిది. మళ్ళీ స్లోగా సేమ్ 30 సెకండ్స్. మళ్ళీ స్లోగా 30 సెకండ్స్. చాలా స్లోగా సెంటర్.
మనం రోజు జస్ట్ అర్ధగంట నుంచి 45 నిమిషాలు వ్యాయామం యాడ్ చేసి, అదే అర్ధగంట నుంచి ఇంకొక గంట వరకి మీరు వాకింగ్ యాడ్ చేసి, చిన్న హ్యాబిట్ సెట్ చేసుకుంటే మన బాడీకి ఏ ప్రాబ్లమ్ రాదు. వచ్చినా కూడా చాలా బాగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సేమ్ స్లోలీ మీకు ఇలా హోల్డ్ చేసుకోవడానికి రావట్లేదు అనుకుంటే జస్ట్ మీకు ఎంత కుదిరితే అంత డౌన్, ఎల్బోస్ టువర్డ్స్ యూ మ్యాట్ తీసుకురండి. పొట్ట మీద ప్రెషర్ వస్తుంది, త్రూ అవుట్ యువర్ లెగ్స్ కూడా చాలా మంచిగా వస్తుంది చూడండి. స్ట్రెచ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ రిలాక్స్. ఇప్పుడు స్లోగా జస్ట్ సుఖాసనంలో తీసుకొని స్లోగా స్ట్రెచ్ టు యువర్ రైట్. ఇదంతా స్ట్రెచ్ వచ్చేలా చూసుకోండి. మళ్ళీ సేమ్ టు యువర్ లెఫ్ట్. ఇన్హేల్, మళ్ళీ స్లోలీ సెంటర్. ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ సెంటర్. మళ్ళీ స్లోలీ టు యువర్ లెఫ్ట్, స్లోలీ సెంటర్. ఇది ఒక 8 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. సెంటర్ రిలాక్స్. స్లోగా వజ్రాసనంలోకి తీసుకొని సేమ్ వజ్రాసన కూడా మనకు డైజెషన్కి ఎంత మంచిదో, మనం ఇచ్చే ఫార్వర్డ్ బెండ్స్ ఇచ్చినప్పుడు మన ప్యాంక్రియాస్ కానీ లివర్కి కూడా చాలా చాలా మంచిది. సో అగైన్ మనకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ తీసుకొని స్లోగా బెండ్. ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఉంచండి బెండ్ తీసుకున్నాక. మళ్ళీ చాలా స్లోగా పైకి. ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్ ఇలా స్పీడ్గా తీసుకోవద్దు. డైనమిక్ మూమెంట్స్ కదా అని చెప్పేసి ఎక్కువ రౌండ్స్ వస్తే మంచిది అనేది అసలు కాదు. ఎలా ఉంటున్నాం ఆసనలో, మనకి ఎలా అనిపిస్తుందో ఒక ఆసన చేసేటప్పుడు, ఎంత టైం ఉండగలుగుతున్నాం, మన బాడీకి అసలు అర్థం అవ్వాలి మనం ఏం చేస్తున్నాం. కాబట్టి స్పైన్ స్ట్రైట్ తీసుకొని ప్రాణ ఎనర్జీ ఫోర్స్ కరెక్ట్గా ఉండాలి. స్పైన్ స్లోగా ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని చెస్ట్ ఓపెన్. ఇన్హేల్ నోజ్ నుంచి, exhale nose, stay there 5 seconds. మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్. ఇది కూడా స్లోగా ఒక 20 రౌండ్స్ వరకు రావచ్చు. 10 నుంచి 20 రౌండ్స్ రానివ్వండి. ఇవన్నీ కూడాను మార్నింగ్ చేసుకోండి, పరిగడుపున ప్రాక్టీస్ చేసుకోండి. వామ్ వాటర్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. ఇది స్లోగా సెంటర్ తీసుకొని చేతులు 2 బ్యాక్ సైడ్ తీసుకొని స్లోలీ భుజంగాసనం రండి. భుజంగాసనం కూడా అంతే చాలా మంచిది. బీటా సెల్స్ ఏదైతే ఉంటాయో ప్యాంక్రియాస్లో స్టిమ్యులేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో డయాబెటీస్ ఇవన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్కి కూడా చాలా మంచిది. థైరాయిడ్ గ్లాండ్కి ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది చూసారా. బ్యాక్ అండ్ నెక్కి చాలా మంచిది, హార్మోన్స్కి మంచిది, డైజెషన్ చాలా బాగా చేస్తుంది. స్లోలీ బ్యాక్. అందుకే ఒక్కో ఆసనాకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. స్లోగా బ్యాక్. ఇన్హేల్, ఎక్స్హేల్ చాయ్. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ ప్లాంక్. మళ్ళీ స్లోలీ చాయ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్. బాడీ స్ట్రేట్ లైన్ ఉంచుకొని మళ్ళీ స్లోలీ చైల్డ్. స్ట్రెంగ్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉండాలి. మన ఓన్ బాడీ వెయిట్ని యూస్ చేస్తాం మనం హఠ యోగాలో. చాలామంది యోగా అంటే అమ్మ చాలా బోరింగ్ కదా, అసలు ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుంది అనుకుంటూ ఉంటారు. లేదు, మీరు ప్రాపర్ హఠ యోగాలో పవర్ యోగా ఉంటుంది. మనం చేసే ఇప్పుడు ప్రతి దాంట్లో మీకు వచ్చే ప్రతి స్ట్రెచ్చింగ్కి, మన ఓన్ బాడీ వెయిట్ని మనం యూస్ చేసే ప్రతి ఆసనాకి మీకు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది బాడీ. సో మీకు ఆ అజంప్షన్ కూడా, ఆ డౌట్ కూడా అవసరం లేదనమాట. సో ఇప్పుడు అధోముఖ ప్లాంక్, చైల్డ్ ప్లాంక్, చైల్డ్ నుంచి భుజంగా 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇప్పుడు స్లోలీ అధోముఖ రండి. అధోముఖలో కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకుని స్లోగా హ్యాండ్స్ తోటి బ్యాక్ వాక్ చేసుకుంటూ మలాసన్ రండి. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ ఇన్ మలాసన్. మళ్ళీ చాలా స్లోగా పామ్స్ తోటి వాక్ ఫార్వర్డ్ ప్లాంక్. చైల్డ్లో రిలాక్స్. మళ్ళీ స్లోలీ అధోముఖ, స్లోలీ వాక్ బ్యాక్ మలాసన్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ స్లోలీ పామ్స్ ఆన్ యువర్ మ్యాట్. చాలా స్లోగా ఫార్వర్డ్ ప్లాంక్, చైల్డ్, రిలాక్స్. ఇది మీరు బిగినింగ్, ఇప్పటివరకు మీరు ఎక్కువ చేయలేరు, ఏజ్డ్ ఉన్నారు అనుకోండి, మీరు భుజంగా నుంచి చైల్డ్ అదే ఒక 5 to 10 రౌండ్స్ తీసుకుని రిలాక్స్ అవ్వచ్చు. చాలా స్లోగా మలాసన వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, లేదా మలాసనాల నుంచి స్లోగా ఫార్వర్డ్ టేబుల్ వెళ్ళొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు పెద్ద వయసులో ఉన్న, మీరు ఇవి చేయలేకపోయినా, స్ట్రెంగ్త్నింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయలేకపోతే మలాసన్లో ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోలీ టేబుల్ రండి. మళ్ళీ చాలా స్లోగా మలాసన్,
స్లోగా 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్, మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్, రిలాక్సింగ్ చైల్డ్. ఇలా తీసుకున్నా ఓకే. మీకు చేయగలిగితే మాత్రం కంపల్సరీ 100% యంగ్ ఏజ్ ఉంటే మాత్రం ఇప్పుడు నేను చూపించినట్టే చేయండి. స్ట్రెంగ్త్ కావాలి బాడీకి. సో మన ఓన్ బాడీ వెయిట్ని యూస్ చేస్తాం కాబట్టి మీకు చాలా మంచిగా స్ట్రెంగ్త్ కూడా డెవలప్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఇంతకు ముందులాగా లేదండి. 50 ఇయర్స్ క్రాస్ అయ్యాక హెల్త్ ప్రాబ్లం. మీరు నమ్ముతారో లేదో, మనం ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్తో డీల్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను. మనం ఓన్లీ డైట్ ప్లాన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, లైవ్ క్లాసెస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఇన్ని చూస్తూ ఉంటాం కదా రకరకాల కేసెస్. ప్రతి ఒక్కరు ఈవెన్ బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా అంతే. మనకి 20s నుంచి 30sలోనే ఎక్కువ మంది ఉంటున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అంతే. ఇంకా 50 అబోవ్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం బాగా చేస్తున్నారు తెలుసా, మన 20s 30sలో ఉన్న వాళ్ళకంటే. ఎందుకు? సో అందుకనే నెగ్లిజెన్స్ వద్దు. మనకి వెరీ యంగ్ ఏజ్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన దగ్గర 15 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు ఉన్నారు ఇప్పుడు క్లాస్లో స్టూడెంట్స్. నేను కొంతమందిని గమనిస్తే 65 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు మనకంటే కూడా. సో మనం ఇంకెప్పుడు చాలా భయపడాల్సిన స్టేజ్లోనే ఉన్నాం. సో అందుకని కొంచెం కేర్ తీసుకొని, భయం అంటే అయ్యో కూర్చొని, చాలామంది ఏంటంటే ఎందుకు ఇవన్నీ, అసలు ఎక్సర్సైజ్లు ఎందుకు, ఫుడ్ ఎందుకు అంటున్నారు. రిపోర్ట్స్ చెక్ చేయించుకొని రిపోర్ట్స్ రాగానే ఇంక ఎక్స్ట్రీమ్ భయపడిపోతున్నారు. భయం అవసరం లేదు. జస్ట్ బాడీకి ఏది కావాలో అది ఇవ్వండి. కరెక్ట్ న్యూట్రిషన్ వచ్చేలా చూడండి, కరెక్ట్ హ్యాబిట్స్ వచ్చేలా చూడండి, సరిపోతుంది. తిన్నాక కంపల్సరీ వజ్రాసనంలో 1 మినిట్ కూర్చుని 1 to 2 మినిట్స్. ఇప్పుడు నేను వజ్రాసనంలో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను కదా, సో మీరు అంతే వజ్రాసనంలో ఒక 1 మినిట్ కూర్చొని స్లోగా 5 to 15 మినిట్ వాక్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే స్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటిక్, కొంచెం లావు ఉన్న వాళ్ళ గురించి, హార్మోన్స్ ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మీరు 5 to 15 మినిట్ వాక్ ఉండాల్సిందే. ఇవి గమనించుకోండి, హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓం నమః శివాయ.